ఏదైతే కరోనా కాలంలో కష్టకాలంలో ఇండ్ల నుంచి గడప దాటి బయట కాలు పెట్టలేని పరిస్థితుల్లో కూడా ఆ రోజు 10 కోట్ల రూపాయలతో వారు ఈ యొక్క నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. అదొకటే కాదన్నా అప్పుడే చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారి తల్లి గారి పేరు మీద కొంపెల్లి స్కూల్లో కూడా సపరేట్ గా ఒక బిల్డింగ్ కూడా కట్టించడం జరిగింది. వారికి రాజకీయాలు మంత్రి పదవులు కావాలనుకుంటే నేను ఇంతకుముందే చెప్పానన్నా, ఆయనకే పదవులు కావాలనుకుంటే ఇవాళ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి తర్వాత పొజిషన్ లో ఉండేంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన పదవుల కోసం ఎప్పుడు పాటుపడే వ్యక్తి కాదు, పాకులాడే వ్యక్తి అంతకన్నా కాదు. ఆయన చూడని పదవులు కాదు. ఆయన ఎంపీగా చూశాడు, ఎమ్మెల్సీగా చూశాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా చూశాడు. ఆయన పదవి చేయడం కాదన్నా, ఆయన మునుగోడు నియోజకవర్గం ఒకటే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యేల గెలుపుకు కూడా ఆయన ఎంతో తోడ్పడి ప్రతి నియోజకవర్గంలో వారు ప్రచారం చేసి వచ్చినమాట అందరికీ తెలుసు. అదే ఆ ఎమ్మెల్యేలే గర్వంగా చెప్పుకుంటారు, ఎస్ రాజగోపాల్ రెడ్డి గారు రావడం వల్ల మేము గెలిచామని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటారు. దానికి ఉదాహరణ పార్లమెంట్ మెంబర్ ని భుజస్కంధాలపై వేసుకొని గెలిపించిన ఘనత వారిది మీ అందరికి కూడా తెలుసు.